అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాలా? ఆంధ్రప్రదేశ్ పేరుని, రాష్ట్రం పేరుని తెలుగునాడు అని మార్చాలా? మార్చాల్సిన అవసరం నిజంగా ఉందా? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ సూచన చేసింది ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారు. నిన్నగాక మొన్న అమలాపురంలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన ప్రసంగిస్తూ తమిళనాడుకి తమిళనాడు అని ఉంది అంటే వాళ్ళ భాషకి ఇచ్చే గౌరవం అంతా, వాళ్ళు భాషని అంతగా ప్రేమిస్తారు, ఇష్టపడతారు, వాళ్ళ రాష్ట్రం పేరులోనే భాషను పెట్టుకున్నారు. మరి మనం ఎందుకు తెలుగునాడు అని మార్చకూడదు మన రాష్ట్రం పేరుని? పైగా ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు పేరు కాదు కాబట్టి రాష్ట్రం పేరుని తెలుగునాడుగా మార్చాలి అని ఆయన ఒక కామెంట్ చేశారు. దాంతో సోషల్ మీడియాలో రకరకాల అభిప్రాయాలు, ఆయనకు మద్దతు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. సో మిశ్రమ స్పందన ఉంది. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. దీని మీద చాలా వ్యాలిడ్ పాయింట్. అయితే దీని మీద భువనేశ్వరి పీఠాధిపతి అంటండి, ఆయన పేరు నేనైతే వినలేదు, మరి మీరు విన్నారో లేదో తెలియదు. ఆయన పేరు కమలానంద భారతి. ఆయన ఏమన్నారంటే, అసలు ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాలనే వాదనే వింత వాదన, ఆ అవసరమే లేదు. ఆంధ్రప్రదేశ్ అనే పేరు రామాయణ కాలం నుంచి కూడా ఉంది, అది తెలుగు కాదు అని గరికపాటి గారికి ఎవరు చెప్పారు? తెలిసి తెలియక ఆయన మాట్లాడుతున్నారు. సో ప్రతి తెలుగువాడు కూడా ఆంధ్రుడు అనే దశాబ్ద కాలంగా సెంటిమెంట్ ఉంది. సో ఇటువంటి వాళ్ళ వల్లనే కూడా గొడవలు జరుగుతున్నాయి. రాష్ట్రం పేరు మార్చినంత మాత్రాన కొత్తగా వచ్చే సెంటిమెంట్ ఏమీ ఉండదు. గతంలో ఇటువంటి మేధావుల వల్లే ఆంధ్రులకు మద్రాస్ దక్కకుండా పోయింది అని ఘాటు వ్యాఖ్యలు చేస్తూ, గరికపాటి తెలంగాణలో సెటిల్ అయ్యారు, మా ప్రాంతం మా బతుకులు ఎలా ఉండాలో మాకు తెలుసు అంటూ ప్రాంతీయ సెంటిమెంట్ను కూడా తెర మీదకు తీసుకొస్తూ ఈ కమలానంద భారత్ గారు గరికపాటి గారికి కౌంటర్ ఇచ్చారు. ఏపీ సమస్యలతో సంబంధం లేని వారు పేరు మార్పులకు సలహాలు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉంది అని ఆయన చెప్పారు. నిజానికి సరే, ఈయన ఈ వ్యవహారంతో ఏంటి అనేది పక్కన పెడితే, ఈ కమలానంద భారతి గారికి గరికపాటి గారిని విమర్శించే అవకాశం దక్కింది ఈ పేరు మార్పు అనే ఒక పెద్ద వివాదాస్పద అంశం ద్వారా. సో ఇక్కడ నిజంగా పేరు మార్చాల్సిన అవసరం ఉందా లేదా అనేది మాట్లాడితే ఒకటి మాత్రం నిజం. ఈయన చెప్పిన దానిలో ఒక పాయింట్ ఏంటంటే, నేను ఆంధ్రుణ్ణి, నాది ఆంధ్ర అని దశాబ్దాల కాలంగా ఆంధ్ర అంటేనే తెలుగు, తెలుగు అంటేనే ఆంధ్ర అనేంతగా నాటుకుపోయింది. సో ఇప్పుడు ఆంధ్ర అనే పదం తెలుగు పదం కాదు అంటే అది ఏ డిక్షనరీలో ఎక్కడా కూడా లేదు. మరి గరికపాటి గారు ఏం ఉద్దేశించి చెప్పారో అది తెలుగు పదం కాదు అని? సో రాష్ట్రం పేరు అది. ఒక వ్యక్తి పేరుకి భాషకి ఎంతవరకు సంబంధం ఉంటుంది? ఒక వ్యక్తి పేరు అన్ని భాషల్లోనూ ఒకేలా ఉండొచ్చు కదా. సో తెలుగులో దీనికి ఏం అర్థం లేదనేది ఆయన ఉద్దేశమేమో. అయితే మళ్ళీ గరికపాటి గారు చేసిన సూచన కూడా వ్యాలిడే. తెలుగునాడు, తమిళనాడు ఎలా ఉందో భాషను వాళ్ళ రాష్ట్రం పేరులో పెట్టుకున్నారో, ఇక్కడ కూడా భాషని మన రాష్ట్రం పేరులో పెట్టుకుంటే తెలుగునాడుగా పెట్టుకుంటే బాగుంటుంది అని అన్నారు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, దేశంలో తమిళ భాష మాట్లాడే వాళ్ళందరూ కూడా తమిళనాడులో ఉన్నారు కదా. సో వాళ్ళందరిది ఒకే రాష్ట్రం కాబట్టి ఉంది. మరి ఇక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళు రెండు రాష్ట్రాల్లో ఉన్నారుగా. ఇక్కడ తెలుగునాడు 1, తెలుగునాడు 2 అని పెట్టాలా? అంటే తెలంగాణని తెలుగునాడు 2 అని పెట్టాలా? ఆంధ్రప్రదేశ్ని తెలుగునాడు 1 అని పెట్టాలా? అంటే ఇక్కడ ఇద్దరూ తెలుగే మాట్లాడతారు కదా. ఆంధ్రప్రదేశ్ని తెలుగునాడు అని పెడతాం, ఓకే. మరి తెలుగు మాట్లాడే వాళ్ళు పక్క రాష్ట్రంలో ఉన్నారుగా, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళది మరి మార్చాలా వద్దా? సో పేరు మార్పు అనేది మాత్రం ఖచ్చితంగా వివాదాస్పదమైన అంశమే. ఏ ఒక్కరూ కూడా దీని మీద సానుకూల అభిప్రాయాలు అయితే పూర్తి స్థాయిలో ఏకాభిప్రాయం అయితే ఉండదు. సో ఇక్కడ పేరు మార్చాల్సిన అవసరం లేదు అనేది ప్రభుత్వ వాదన కూడా. పేరు అయితే మార్చే ఉద్దేశం లేదు, అవసరం కూడా లేదని భావిస్తున్నారు. కాకపోతే తెలుగుని బతికించాలి అంటే, నేను నిన్నే ఒక వీడియో చేశాను, రాష్ట్రం పేరు మారిస్తే సరిపోదు. ఉత్తర ప్రత్యుత్తరాల్లో, అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు అంటే గవర్నమెంట్ జీవో, జిల్లా స్థాయిలో కలెక్టరేట్ల నుంచి, జిల్లా పరిషత్ ఆఫీసుల నుంచి ఈ డ్వామా, డిఆర్డిఏ కార్యకలాపాలు అన్నీ జరుగుతాయి కదా, అవి తెలుగులో జరిగితే చాలు. ఆ సర్క్యులర్సు, మెమోలు, నోటీసులు, జీవోలు అన్నీ కూడా పై స్థాయిలో అమరావతి సెక్రటేరియట్లో వచ్చే జీవోలు మొదలుకొని జిల్లా స్థాయి, జిల్లా పరిపాలనా విభాగం అంటే కలెక్టరేట్ నుంచి వచ్చే సర్క్యులర్స్ వరకు అన్నీ తెలుగులో జరిగితే
అది ఫస్ట్ విజయం తెలుగుకి. ఆ తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హైకోర్టుల్లో వచ్చిన తీర్పులు ఖచ్చితంగా తెలుగులో కూడా వస్తే అది రెండో విజయం తెలుగుకి. అలాగే మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎంత పెద్ద కార్పొరేట్ స్కూల్ అవని, అది ఆక్రిడ్జ్ అవని, కేంబ్రిడ్జ్ అవని, డిపిఎస్ అవని, ఏదైనా అవని, అక్కడ పిల్లలకు మీరు క్లాస్ రూముల్లో ఇంగ్లీష్లో చెప్పుకోండి, క్లాస్ రూముల్లో ఫ్రెంచ్లో చెప్పుకోండి, స్పెయిన్లో చెప్పుకోండి, ఇంగ్లీష్లో అయినా చెప్పుకోండి. కానీ పిల్లలకు బ్రేక్ ఇచ్చినప్పుడు వాష్రూముల్లోనో లేదంటే లంచ్ టైంలోనో బ్రేక్ టైంలో వాళ్ళు తెలుగులో మాట్లాడడం శిక్షగా చూస్తారు చూసారా, తప్పుగా చూస్తారు చూసారా, వాళ్ళకి శిక్ష వేసి ఫైన్ వేస్తారు చూసారా, అది తప్పు. వాళ్ళు బ్రేక్ టైంలోనేగా మాట్లాడుతున్నారు. అసలు ఈ క్యాంపస్లోనే తెలుగు మాట్లాడకూడదు, తెలుగు మాట్లాడితే ఫైన్ అంటే తప్పు. అటువంటి స్కూల్స్ని నిషేధించండి. సో ఇలా కొన్ని చేస్తే తప్పు. పిల్లలకి ఏమైపోద్దంటే ఎల్కేజీ యూకేజీలో పెద్ద స్కూల్స్లో కేంబ్రిడ్జ్, ఆక్రిడ్జ్ లేదా డిపిఎస్ లాంటి పెద్ద స్కూల్స్లో జాయిన్ చేశాక వాళ్ళు పాపం టాయిలెట్కి వెళ్ళినా లంచ్ చేసినా ఎక్కడైనా ఇంగ్లీష్ మాట్లాడేసరికి తెలుగు అంటే ఇంకా నామోషి అయిపోద్ది వాళ్ళకి తెలుగులో మాట్లాడడం అంటే అది ఒక పెద్ద తప్పు, పెద్ద బూతుగా భావిస్తారు వాళ్ళు పెద్ద అయ్యాక. సో అది కరెక్ట్ కాదు. సో ఇటువంటివి చేస్తే ఈ పెద్ద వాళ్ళందరూ ప్రవచనకర్తలు, ఆధ్యాత్మికవేత్తలు, వాళ్ళు వీళ్ళు మంచిది. అది ఫస్ట్ చేస్తే తెలుగుకి అదే పెద్ద విజయం అండి. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. కంటెంట్ అయిపోయిందండి. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా, laddupalyam.com అని. సో మనం దీన్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే మంచి ఫుడ్, హెల్దీ ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్, ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిన ఫుడ్ అనమాట. సో మిల్లెట్స్, రాగి, సజ్జ, జొన్న, కొర్ర అండ్ సీడ్స్, అవిసె గింజలు, పొద్దురు గింజలు, మఖానా గింజలు, గుమ్మడి గింజలు అండ్ మల్టీ సీడ్స్, అలాగే డ్రై ఫ్రూట్స్, నట్స్, వీటన్నిటితో వీళ్ళు ఒక 20 రకాలకు పైగా లడ్డూలు, అంటే గోందు లడ్డు కూడా ఉంటుంది వీళ్ళ దగ్గర, నువ్వుల లడ్డు, నల్ల నువ్వుల లడ్డు, ఇలా రకరకాల లడ్డూలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా వీళ్ళు ఆర్గానిక్ వేలో, అంటే ఈ చక్కెర, పంచదార అనేది వాడకుండా ప్యూర్ బెల్లం పౌడర్ వాడతారు అండ్ డేట్స్ పౌడర్ వాడతారు. ఈ రైతులు ఆర్గానిక్ వేలో పండించిన చిరుధాన్యాలతో వీళ్ళు చేస్తారనమాట. మంచి టేస్ట్ అండ్ హెల్దీ ఫుడ్ కూడా. వీలైతే ఆర్డర్ చేసుకోండి. అలాగే వీళ్ళ దగ్గర హెల్దీ స్నాక్స్ ఉంటాయి, మిల్లెట్స్తో చేసిన స్నాక్స్ ఉంటాయి, పికిల్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి, కారప్పొళ్ళు ఉంటాయి హెల్దీ, అంటే బి కాంప్లెక్స్ కారప్పొడని, మల్టీవిటమిన్ కారప్పొడని, నల్లేరు కారప్పొడని, రకరకాల కారప్పొళ్ళు ఉంటాయి. అండ్ ఏబీసీ పౌడరు, ప్రోటీన్ పౌడరు, జామాకు పొడి, మునగాకు పొడి, ఇలా రకరకాలుగా ఉంటాయి. సో మీకు కావాలి అనుకుంటే 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా laddupalyam.com అనే వెబ్సైట్లో మీరు నేరుగా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాలకు కంప్లీట్ ఫ్రీ డెలివరీ. ఎక్కడైనా 2 తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ షిప్పింగ్ చేస్తారు. అండ్ అడిషనల్ డిస్కౌంట్ కూడా ఒక 10% వరకు వీళ్ళు ఇస్తున్నారనమాట. సో ఎక్కడైనా రేట్లు ఎక్కువని భావించినా డిస్కౌంట్లు ఉంటాయి, ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. నిజానికి షిప్పింగ్కే వీళ్ళకి 100-150 రూపాయలు అయిపోద్ది అర కేజీకి. థ్యాంక్ యూ.